ఈరోజు సుఖీభవలో తరచూ తిమ్మిర్లతో బాధపడుతున్నారా? పీసీఓడీతో గర్భస్రావం అవుతుందా? కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోండి. కాన్పు తర్వాత ఆరోగ్యం, ఇంకా హెల్త్ టిప్. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావటం మనలో చాలా మందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే మనం కూర్చునే పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చురుకుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతికి కారణాలు, చికిత్సా మార్గాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు, ఇదే మన శరీరం మొత్తానికి యజమాని. మన మెదడు నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక, ఆ వెన్నెముక నుంచి తీగల్లా వివిధ నరాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతూ ఒక నెట్వర్క్లా విస్తరించి ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మనం ఏ పని చెయ్యాలన్నా ఈ నరాల వ్యవస్థ బావుండాలి. కాళ్ళు చేతుల్లోకి విస్తరించి ఉండే కొన్ని నరాలను పెరిఫెరల్ నరాలు అంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, ఒక వస్తువు పట్టుకోవాలన్నా, ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాల పనితీరు బావుండాలి. ఇవి చక్కగా తమకు నిర్దేశించిన పని చేస్తుండాలి. ఈ నరాల వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, చురుకుమనే పోట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల కనిపించే ఇలాంటి లక్షణాలని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. షుగర్ పేషెంట్లలో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన బాడీలో మెదడు నుంచి సిగ్నల్స్ వెన్నుపూసకు వస్తాయి, అంటే వెన్నుపాముకి. వెన్నుపాము నుంచి నరాల ద్వారా కండరాలకు సప్లై ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏదైనా మూమెంట్ చేయాలన్నప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్ స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ ద్వారా కండరాలకు వెళ్ళి యాక్షన్ అనేది అవుతుంది. రెండోది స్పర్శ, అంటే మన బాడీ సెన్సేషన్స్ లైక్ టచ్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, వైబ్రేషన్ కానివ్వండి, ఈ ప్రెషర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అదే సేమ్ రిసెప్టర్ ఆర్గాన్స్ నుంచి నరాల గుండా వెన్నుపాముకి వెళ్ళి వెన్నుపాము నుంచి బ్రెయిన్కి వెళ్తాయి. ఎప్పుడైతే ఈ నరాలు ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. సో ఈ నరాల ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే న్యూరోపతి వచ్చినప్పుడు ప్యూర్ సెన్సరీ న్యూరోపతి అంటాం, అంటే ఓన్లీ స్పర్శకు సంబంధించిన ప్రాబ్లమ్సే ఉండొచ్చు. ఆర్ ప్యూర్ మోటార్ న్యూరోపతి అంటాం, అంటే ఓన్లీ కండరాలకు సంబంధించిన ప్రాబ్లం రావచ్చు. రెండు ప్రాబ్లం ఉన్నాయనుకోండి మిక్స్డ్ నర్వ్లో, అప్పుడు స్పర్శకు సంబంధించిన ఇబ్బందులు ఉండొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండొచ్చు. కామన్గా పేషెంట్స్ చెప్పేది ఏంటి అంటే నొప్పులు, తిమ్మిర్లు, పాదాల మంటలు, లేదా చేయి పట్టు రావడం లేదు, నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, నడవలేకపోతున్నాము, నడుస్తూ ఉంటే తూల్లాగా వస్తూ ఉంది, మణికట్టు దగ్గర తిమ్మిరి వస్తూ ఉంది, వేళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, సో నడుము దగ్గర నుంచి నొప్పి కిందికి లాగుతూ ఉంది. సో ఇవన్నీ పెరిఫెరల్ న్యూరోపతి యొక్క లక్షణాలు. అంటే వీక్నెస్ ఆర్ఎల్స్ కొన్నిసార్లు ఆటోనామిక్, అంటే తెలియకుండా మోషన్ అయిపోవడము, లేదా యూరిన్ ఆగిపోవడము, యూరిన్ ఆగి రావడము, లేదా హార్ట్ రేట్ కంట్రోల్ లేకపోవడము సరిగా. సో ఇవన్నీ ఆటోనామిక్ ప్రాబ్లం. పెరిఫెరల్ నరాల్లో సెన్సార్ నెర్వ్, మోటార్ నెర్వ్, ఆటోనమిక్ నెర్వ్ అనే 3 రకాల నరాలు ఉంటాయి. సెన్సార్ నరం దెబ్బతిన్నప్పుడు స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. వేడి చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతుంటాయి. రాత్రివేళ కాళ్లల్లో మంటలు పుడుతుంటాయి. వేడి నీళ్లు పట్టుకుంటే చేతికి బొబ్బలు వస్తాయి, కానీ నొప్పి తెలియదు. రాళ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా వారికి నొప్పి తెలియదు. మధుమేహంతో బాధపడే వారిలో ఈ నరాలు దెబ్బతినడం చాలా ప్రమాదం. కండరాలకు పటుత్వం ఇచ్చే మోటార్ నరం దెబ్బతిన్నప్పుడు వస్తువుల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. అన్నం కలుపుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తమ పనులు తాము చేసుకోలేరు. అటామిక్ నరం దెబ్బతిన్నప్పుడు మన గుండె, శ్వాస వేగాల్లో తేడా వస్తుంటుంది. ఇన్ ఎనీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మెడికల్ ప్రాబ్లం, ఫస్ట్ పేషెంట్ హిస్టరీ, అంటే పేషెంట్ చెప్పే లక్షణాల దాన్ని బట్టి మనం ఒక రకమైన డయాగ్నోసిస్ కానీ అప్రోచ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైనా పర్టికులర్ నరం ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఒక పద్ధతి ప్రకారము గ్లౌ స్టాకింగ్ ప్యాటర్న్ అంటాం. అంటే ఫస్ట్ మన బాడీలో అన్నిటికంటే పొడవైన నరాలు కాళ్ళకు ఉంటాయి, అంటే బై లెంత్.
సో మోస్ట్ ఆఫ్ ద న్యూరోపతీస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లెగ్స్. సో అలా కాకుండా చేతుల్లో తిమ్మిర్లు మొదలైనాయి, వేళ్ళు పడిపోతున్నాయి, వేళ్ళు కదిలించడానికి రావడం లేదు. సో అప్పుడు మన డీటెయిల్ ఎగ్జామినేషన్ విల్ గివ్ అస్ సమ్ ఐడియా, అంటే ఏ రకమైన న్యూరోపతితో మనం డీల్ చేస్తున్నామని. దెన్ రొటీన్గా హీమోగ్లోబిన్ ఎట్లా ఉంది, విటమిన్ B12 స్టేటస్ ఎట్లా ఉంది, పేషెంట్కి షుగర్ ఉందా, థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం, లివర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నాయా. సో ఇవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇవి అయిపోయిన తర్వాత నరాల పనితనం, స్పర్శకు సంబంధించినవి ప్లస్ మోటార్ న్యూస్, వీటికి సంబంధించిన దానికి మనము నరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎక్కడైనా ఒత్తిడికి గురవుతున్నాయా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే దానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. సో ఇవి చాలా వరకు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్లో, చాలా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది. సో దీంట్లో మనకేం తెలుస్తుంది, ఏదైనా స్పెసిఫిక్ నరం ఒత్తిడి గురవుతుందా, లేకపోతే బాడీలో ఒక ప్యాటర్న్ ప్రకారం నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయా, లేదా సింగిల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుందా అనేది తెలుస్తుంది. సో వీటిలో కూడా మనకు లక్షణాలు ఒక కొలిక్కి రాక ఒక డయాగ్నోసిస్ అవ్వలేదు అనుకోండి, దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ నర్వ్ బయాప్సీ ఆర్ ఎల్స్ వెన్నుపూస నుంచి నీరు తీసి టెస్ట్ చేయడము. సో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ టు ఫైండ్ అవుట్ ఏ దానివల్ల మనకు న్యూరోపతి వస్తుంది. పెరిఫెరల్ న్యూరోపతి అనేది సాధారణంగా మధుమేహుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మధుమేహంతో పాటు మద్యపానం, కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు కట్టు సరిగ్గా కట్టకపోయిన సందర్భాల్లో కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. జీబీ సిండ్రోమ్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని కుటుంబాల్లో పెరిఫెరల్ న్యూరోపతి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, క్యాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా న్యూరోపతి వ్యాధి రావచ్చు. పేషెంట్లలో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. నెర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోకార్డియోమయోగ్రఫీ పరీక్షలు న్యూరోపతి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి. ఏ జబ్బుకైనా కూడా ఇట్ ఈస్ అ పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్, అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్లో కూడా రెండు భాగాలుగా చూస్తాం. ఒకటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, రెండు డిజీజ్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ పేషెంట్ సార్ కాళ్ళలో మంటలు ఉన్నాయి, లేదా తిమ్మిర్లు ఉన్నాయి, లేదా స్పర్శ తెలవడం లేదు. సో దానికి సిమ్టమాటిక్గా న్యూరోపతిక్ మెడిసిన్స్ పెడతాం, సో దట్ నొప్పి తగ్గడానికి, మంటలు తగ్గడానికి, స్పర్శ బెటర్గా తెలవడానికి. సో ఇది సిమ్టమాటిక్ మేనేజ్మెంట్. దెన్ డిజీజ్ మేనేజ్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది మనకు ఈ న్యూరోపతి అనేది దేనివల్ల వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ విటమిన్ B12 తక్కువ ఉంది, సో విటమిన్ B12 తగ్గడం వల్ల న్యూరోపతి వచ్చింది. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. రెండు డిజీజ్కి విటమిన్ B12 సప్లిమెంటేషన్, థైరాయిడ్ తక్కువ ఉంటే థైరాయిడ్ సప్లిమెంటేషన్, డయాబెటీస్ ఉందనుకోండి షుగర్ కంట్రోల్ చేయడము, జీపీఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఐవీఏజ్ అనే ఎక్స్పెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని నరాల జబ్బులకు స్టీరాయిడ్స్, కొన్నిటికి ఫిజియోథెరపీ. ఇఫ్ ఫర్ సపోజ్ సిటిఎస్ అంటే ఎంట్రాప్మెంట్ న్యూరోపతిస్ అంటాం, సిటిఎస్ అని, క్యూబెటల్ టార్సల్ సిండ్రోమ్ అని, ఈ వీటిలో ఏమవుతుంది అంటే మనకు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవసరం ఉంటాయి. ఆ పర్టికులర్ నరం ఎక్కడైతే ప్రెస్ అవుతుందో దాన్ని మనం రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేయడం వల్ల పేషెంట్కి సిమ్టమాటిక్ రిలీఫ్ ప్లస్ డిజీజ్ మోడిఫికేషన్ కూడా అవుతుంది. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీ డిప్రెసెంట్ మందులు, మల్టీవిటమిన్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో చర్మం దెబ్బతినడం వల్ల అల్సర్లు వస్తుంటాయి. పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడేవారు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. ఎక్కువగా వేడి చల్లటి పానీయాలు తీసుకోకూడదు. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాలలో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి గర్భం వస్తే చాలు, ఆపై అంతా సజావుగా జరిగిపోతుందని నమ్ముతారు మనలో చాలామంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ గర్భం విషయంలో పరిస్థితులు అన్నిసార్లు ఒకే రకంగా ఉండవు. గర్భం పోవటం, గర్భం నిలబడకపోవటం అనేది చాలా మందికి అనుభవమే. అబార్షన్ రూపంలో అర్ధాంతరంగా గర్భం పోవటం అనేది కాబోయే అమ్మను మానసికంగా తీవ్రమైన వేదనకు గురిచేస్తుంది. గర్భస్రావానికి చాలా కారణాలే ఉన్నా పీసీఓడిని ఒక బలమైన కారణంగా నమ్ముతారు చాలామంది. అండాశయాల్లోని నీటి బుడగల కారణంగా అబార్షన్ అయ్యిందని అనుకుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? పీసీఓడికి గర్భస్రావానికి సంబంధం ఉందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. మిస్క్యారేజెస్లో పీసీఓఎస్ పాత్ర చాలా ఎక్కువ అండి. మామూలుగా అనుకోవటం ఒక ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే పీసీఓఎస్ వాడికి అసలు సంతానం కలగటమే కష్టం అని. కానీ వాళ్ళకి కలుగుతారు.
కలిగినప్పుడు వాళ్ళకి గర్భం అనేది ఎక్కువసార్లు నిలబడుతుందన్నమాట. ఎందుకంటే హార్మోన్స్ సమతుల్యత లేనప్పుడు అది గర్భం అనేది కొనసాగటం కష్టం అవుతూ ఉంటుందన్నమాట. వీరిలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే యాండ్రోజెన్స్, అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ కొంచెం హెచ్చు లెవెల్లో ఉంటాయి. హెచ్చు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు అది అండాన్ని విడుదల కానియ్యవు. అండం విడుదలైనప్పుడు ఒక్కొక్కసారి గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. గర్భం వచ్చినప్పుడు కూడా అది కొనసాగనీయకుండా ఈ హై యాండ్రోజన్ లెవెల్స్, అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గర్భం కొనసాగదు, గర్భస్రావంలా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ముందే గర్భం రాకముందే కొన్ని సూచనలు ఏంటంటే మీరు బరువు తగ్గండి. కొంతమందికి ఏంటంటే బరువు ఎక్కువగా ఉంటారు అనమాట. బరువు ఎక్కువగా ఉంటే కనుక ఆ యాండ్రోజన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గిన తర్వాతే గర్భం కోసం ప్రయత్నం చేయండి. అప్పుడు సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా గర్భం వస్తుంది, అది కొనసాగటం కూడా చాలా బాగా జరుగుతుంది. నిక్షేపంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడనే మాటలు మనకు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలు పేరుకుపోవటం వల్ల మనకు గుండెపోటు మొదలుకొని పక్షవాతం వరకు అనేక విపత్తుల ముప్పు పొంచి ఉంటుంది. నిండు ప్రాణాల్ని నిమిషాల వ్యవధిలో ఆపదలోకి నెట్టే ఈ ప్రమాదకర సమస్యల్ని ఆమడ దూరంలో ఉంచాలంటే మనం తప్పకుండా కొలెస్ట్రాల్పై ఓ కన్నేసి ఉంచాలి. తరచూ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను చేయించుకుంటూ ఉండటం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్ శాతాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఈ పరీక్షను ఖాళీ పొట్టతో ఉదయం పూట చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్, దీని విలువ 200కు మించి ఉండరాదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దీని ముద్దు పేరు చెడు కొలెస్ట్రాల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఈ విలువ ఎంత తగ్గితే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్స్, దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకుని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిదని ప్రపంచంలోని అనేక ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. నవమాసాలు నిండి పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత ఇక అమ్మధనంలోని కమ్మధనాన్ని ఆస్వాదించడమే తరువాయి. సమస్యలేవి ఉండవని అనుకుంటారు మనలో చాలామంది. అయితే నిజానికి గర్భంతో ఉన్నప్పటికంటే కాన్పు తర్వాతే అమ్మకు సమస్యల తాకిడి పెరుగుతుంది. బిడ్డకు పాలు లేకపోవటం, సిజేరియన్ తాలూకు కోతలు, ప్రసూతి నిర్వేదం, ఇలా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాన్పు తర్వాత అమ్మల్ని కమ్ముకొచ్చే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సహజ కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ డెలివరీ అయిన తర్వాత మీకు ఆల్రెడీ పెయిన్లో ఉండుంటారు. చాలా బాడీ పెయిన్స్, నడుము నొప్పి, కడుపు నొప్పి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మీ డాక్టర్ గారు పెయిన్ కిల్లర్స్, రిలాక్సెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు స్టిచెస్ని జాగ్రత్తగా చూసుకోవడం, అంటే హైజీన్గా ప్రాపర్గా చూసుకోవడం. వాష్రూమ్ వెళ్ళినప్పుడల్లా మంచిగా వేడి నీళ్ళతో కుట్లని బాగా క్లీన్ చేసేసుకొని ఆయింట్మెంట్ అంటే డ్రై చేసి ఆయింట్మెంట్స్ ఏవైతే యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ మీ డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారో అప్లై చేసుకోవడం ద్వారా ఈ హీలింగ్ ప్రాసెస్ని మనము బాగా చేయగలుగుతాం. అదే కాకుండా శానిటరీ నాప్కిన్స్ అనేవి తరచుగా మార్చుకోవడం, 6 అవర్స్కి ఒకసారన్నా మినిమంగా ఈ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడం అనేది ఈ డెలివరీ తర్వాత చాలా ఇంపార్టెంట్. ఈ మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కుట్లు వెజైనల్ ఏరియాలో పడతాయి కాబట్టి కింద కూర్చోవడము అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాళ్ళు దగ్గరగా పెట్టి కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సిజేరియన్ కాన్పు తర్వాత త్వరగా కోలుకునేందుకు ఏం చేయాలి?
సిజేరియన్ ఆపరేషన్ అయినప్పుడు ఏంటంటే మనము పొట్ట మీద కట్ అనేది చేసేసి బేబీ తీసి కుట్లేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మేజర్ ఆపరేషన్ కింద మనం పరిగణిస్తాము. మంచి హెల్దీ డైట్ తీసుకోవడం, ఎక్కువ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, హైడ్రేషన్ అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అబ్డామినల్ స్టిచ్, ఆ వూండ్ ఉంటుందో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము, డైలీ క్లీన్ చేసేసి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోవడము అనేది చాలా అవసరము. హైజీన్, మెన్స్ట్రువల్ హైజీన్ అంటే హైజీన్ ప్రాపర్గా చూసుకోవడము, ఈ శానిటరీ నాప్కిన్స్ రెగ్యులర్గా చేంజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బరువు పనులు అంటే వెయిట్స్ అని లిఫ్ట్ చేయకపోవడము, ఎక్కువగా బెండ్ చేయడము అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. సో మనకు బాడీలో ఏదైనా టిష్యూస్ దెబ్బలు తగిలినా కానీ, వూండ్స్ ఉన్నా కానీ హీలింగ్కి మినిమం 6 వారాలు అనేది పడుతుంది. సో ఈ గర్భసంచి అనేది కూడా డెలివరీ టైంలో నార్మల్ అయినా కానీ, సిజేరియన్ అయినా కానీ సైజ్ అనేది నార్మల్ సైజ్కి రావడానికి మినిమంగా 6 weeks to 12 weeks పడుతుంది. సో ఈ టైంలో మీకు పెయిన్స్ రావడము, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ సిజేరియన్ పెయిన్తో పాటు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వాలి. సో కూర్చోవడం, ప్రాపర్ సిట్టింగ్ పొజిషన్ అంటే ప్రాపర్గా కూర్చొని ఇవ్వడము పాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్పు తర్వాత పథ్యాలు పాటించాలా? మెయిన్గా హైడ్రేషన్, లిక్విడ్స్ అనేది బాగా ఇస్తూ ఉండాలి. జ్యూసెసే కానీ ఏదైనా హాట్ ప్రోడక్ట్స్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు హెల్దీ ప్రోటీన్ డైట్, మంచి న్యూట్రిషియస్ డైట్ ఇవ్వడము. హెల్దీ డైట్ ఏంటంటే ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా హీలింగ్ అనేది బాగా ఉంటుంది. సిజేరియన్ అయినా కానీ, నార్మల్ డెలివరీ అయినా కానీ ఈ డైట్స్ హై ప్రోటీన్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్, బ్యాలెన్స్డ్ డైట్స్తో మనకి హీలింగ్ అనేది ప్రాసెస్ తొందరగా ఉంటుంది. క్యాలరీస్ కూడా మదర్కి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి క్యాలరీ అని కూడా సప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని రకాల ఫుడ్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ మెంతులు, ములక్కాడ, నాన్ వెజిటేరియన్ డైట్, పాలు తాగడం, అట్లీస్ట్ ఒక 1 లీటర్ మిల్క్ తాగడం ఎవ్రీడే, ప్రోటీన్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్ ద్వారా ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల స్పెసిఫిక్ గ్యాలెక్టోగాక్స్ ఫుడ్స్ అనేవి మనము పేషెంట్స్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాన్పు తర్వాత పొట్టకు కట్టు వేయటం మంచిదేనా? పేషెంట్స్కి ఏంటంటే ఈ పొట్ట ఎక్కువ భాగం ఎక్కువ అవ్వడం వల్ల, పెరగడం వల్ల, ఈ గర్భసంచి వల్ల, అది పొజిషనల్ చేంజెస్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది కామన్గా మనము డెలివరీ తర్వాత చూస్తూ ఉంటాం. ఈ ఫీడింగ్ పొజిషన్స్ కరెక్ట్గా కూర్చోకపోవడం వల్ల, ప్రాపర్ దీనివల్ల ఈ బ్యాక్ పెయిన్ రావడం సమస్య అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళకి మనం అడ్వైస్ అబ్డామినల్ బైండర్స్, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు నార్మల్గా క్లాత్తో బైండర్స్, పిన్తో కానీ ముడి కానీ వేయమని చెప్తుంటాం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే గర్భసంచికి సపోర్ట్ ఉంటుంది. అంటే బ్యాక్ బోన్కి, గర్భసంచికి సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా ప్రివెంట్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ సిజేరియన్ సెక్షన్ ఉండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి కట్ ఉంటుంది అబ్డామిన్ మీద కాబట్టి అలాంటి వాళ్ళకి అబ్డామినల్ బైండర్. ఆ బైండర్ ఏంటంటే మెయిన్గా మనకు గర్భసంచి అబ్డామిన్కి సపోర్ట్, స్టిచెస్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, బ్యాక్ పెయిన్ సమస్యలు రాకుండా బైండర్స్ వాడితే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. కాన్పు తర్వాత తప్పనిసరిగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలా? నార్మల్ డెలివరీ అయినా కానీ, సిజేరియన్ డెలివరీ అయినా కానీ రికవరీ అంటే నార్మలైజ్, అంటే మన బాడీలో ఉన్న ఫిజియలాజికల్ సిస్టమ్స్ అంతా నార్మలైజ్ అవ్వడానికి మినిమంగా ఒక 6 వారాల టైం అయితే పడుతుంది. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. ఈ టైంలో ఆల్రెడీ మదర్ అలసిపోయి ఉంటుంది. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా కానీ బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్, ఈ బ్లీడింగ్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలసిపోయి ఉంటారు. కాబట్టి డెఫినెట్గా కొంచెం రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరము. కాబట్టి మినిమం ఒక 6 weeks రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. అలానే కంప్లీట్గా బెడ్ రెస్ట్ కాకుండా కొంచెం యాక్టివిటీ అంటే వాకింగ్, మినిమల్ వాకింగ్ చేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ, హైడ్రేషన్ చేసుకుంటూ వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. పాలిస్తున్న తల్లులు ఏ మందులు పడితే ఆ మందులు మింగకూడదా? కొన్ని సందర్భాల్లో కొంతమందికి హయ్యర్ మెడికేషన్స్ అంటే ఎపిలెప్సీ, ఫిట్స్కి మందులు కానీ, సైకాట్రిక్ మెడికేషన్స్ కానీ, ఇతరత కొన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ కానీ మీరు ఆల్రెడీ వాడుతున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఆ పర్టికులర్ మెడిసిన్ అనేది అసలు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తీసుకోవచ్చా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అనేది ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తాయి కాబట్టి
ఎటువంటి మెడిసిన్స్ అయినా కానీ డాక్టర్ని సంప్రదించే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాన్పు తర్వాత నడుము నొప్పి రాకుండా చూసుకోవటం ఎలా? బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అబ్డామినల్ బైండర్స్ అనేది అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు పొజిషనల్ చేంజెస్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు ప్రాపర్గా పొజిషన్లో కూర్చొని ఇవ్వడం అనేది చాలా అవసరం. సో ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేసినా ప్రాపర్గా ఒక బ్యాక్ రెస్ట్ ఉన్న చైర్లో కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం ద్వారా చాలా వరకు ఈ బ్యాక్ పెయిన్ సమస్యల్ని మనము అవాయిడ్ చేయవచ్చు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కాల్షియం సప్లిమెంట్స్. డెలివరీ అయిన మదర్స్కి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. మన ఇండియన్ లేడీస్కి అయితే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అందరూ కాల్షియం సప్లిమెంట్స్ మినిమం 6 months ఆఫ్టర్ డెలివరీ ఆర్ త్రూ అవుట్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా ఇలాంటి సమస్యల్ని మనం అవాయిడ్ చేయవచ్చు. కాన్పు తర్వాత ఎంతకాలానికి దాంపత్య జీవితంలోకి వెళ్ళొచ్చు? ఎనీ డెలివరీ మినిమం ఒక 6 వారాల టైం అయితే మదర్కి నార్మలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకోటి సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళకి ఏంటంటే మినిమం ఒక 12 weeks టైం అన్నా వాళ్ళకి ఆ హీలింగ్, పెయిన్ నుంచి బయట రావడానికి టైం పడుతుంది. సో మినిమం ఒక 6 weeks నుంచి 12 weeks వరకు దాంపత్య జీవితం అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. కాన్పు తర్వాత అమ్మ ఆరోగ్యం కుదుటపడేందుకు వీలుగా ఇంటిల్లిపాది తనకు సహకరించాలి. బిడ్డ ఆలన పాలనను అందరూ పంచుకోవాలి. ముఖ్యంగా భర్త ఈ విషయంలో ఎక్కువగా సహకరించాలి. ఇటు అమ్మ కూడా బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత జీవనశైలి, ఆహారం, వ్యాయామం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. తలలో పేను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం, వెల్లుల్లి రసాల్ని సమభాగాలుగా తీసుకుని తలపై పెచ్చుల్లాగా జుట్టు రారిన చోట నిత్యం లేపనంగా పూస్తూ ఉండండి. పేను కొరుకుడు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.